అందరికీ ఈ ఆదియోగి స్టాచ్యూ ఈషా ఫౌండేషన్కి రావాలని అందరికీ ఉంటుంది కదా, కానీ ఎలా రావాలని చెప్పేసి ఒక డౌట్ కూడా ఉంటుంది అనుకుంటా. సో ఈ డౌట్ నేను క్లియర్ చేయడం కోసమే నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో ఏంటంటే మీకు పూర్తిగా ఆదియోగి స్టాచ్యూకి ఎలా చేరుకోవాలనేది పూర్తి ఇన్ఫర్మేషన్తో పాటు అసలు ఈ ఫౌండేషన్లో ఏమేమి ఉంటాయి, ఏమేమి చూడొచ్చు అని పూర్తిగా మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూసేయండి. నమస్తే ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో నేను ప్రెసెంట్లీ కోయంబత్తూర్లో ఉన్న ఆదియోగి సెంటర్ దగ్గర ఉన్నాను. ఈవినింగ్ 7:30 అరౌండ్కి నేను ఈషా ఫౌండేషన్లో పార్కింగ్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయాను. ఇక వ్యాన్లో ఎలాగో పడుకుంటాం కదా అని చెప్పేసి మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్ పూర్తిగా అదంతా దర్శనం చేసుకుందాం, పూర్తిగా విజువల్స్ అని తీద్దాం అన్నట్టుగా నేను అనుకున్నాను. కానీ సీన్ ఏంటంటే 8 తర్వాత నుంచి అక్కడ ఏదైతే పార్కింగ్లో కాటేజ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే పార్కింగ్ అలాట్ చేసి మిగతా వాళ్ళందరినీ బయటకు పంపిస్తున్నారు. సో నేను అంత సడన్గా నేను అనుకోలేదు. అరౌండ్ 9 PM నేను బయటకు వచ్చి ఎక్కడైతే హోటల్స్ ఉంటాయో చూద్దాం అనుకున్నాను. జస్ట్ ఏదైతే ఆదియోగి స్టాచ్యూ ఉంటుందో దాని ఎంట్రన్స్కి జస్ట్ 100 మీటర్స్ దూరంలోనే ఒక హోటల్ ఉంది. ఆ హోటల్ ఇది డార్మెటరీ కూడా. నాకు మీరు చూడొచ్చు, ఇవన్నీ బెడ్స్. దీనిలో బెడ్షీట్స్ అయితే ఇవ్వరు. నేను ఒక బెడ్ చూస్ చేసుకున్నాను. జస్ట్ 300 రూపీస్కి పర్ నైట్ అయితే ఛార్జ్ చేశారు. వాష్రూమ్స్ అండ్ స్నానం చేసేసుకొని నేనైతే ఆదియోగి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాను. ఇక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. మన వ్యాన్ దగ్గరికి వెళ్దాం. హోటల్ ఎలా ఉంటుంది అనేది ఇది రిసెప్షన్. ఇక్కడ నుంచి పైకి వెళ్తే పైన రూమ్స్ ఉంటాయి. ఇక మన వ్యాన్ చూస్తున్నారు కదా, ఈ వ్యాన్కి జస్ట్ ఇలా అని అదిగో నేను జూమ్ చేస్తాను చూడండి. బస్ వస్తుంది చూస్తున్నారా, అదే ఈషా ఫౌండేషన్ ఎంట్రన్స్. చూసారు కదా, జస్ట్ 50 మీటర్స్ దూరం అంతే. కానీ అది ఎంట్రన్స్, దాని నుంచి మళ్ళీ లోపల పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. సో ఒకటి ముందైతే ఫస్ట్ ఆదియోగి స్టాచ్యూ వెళ్దాం. స్టాచ్యూ నుంచి అక్కడ నుంచి ఏమేమి ఉన్నాయని చెప్పి పూర్తిగా అన్ని కవర్ చేసుకుని వెళ్దాం. ఓకేనా? You see the drippy, I'm fitted up. Hop in my car and giddy up. Secure the bag, yeah, I get the bus. Pick it up. You see the drippy, I'm fitted up. Hop in my car and giddy up. Secure the bag, yeah, I get the bus. Pick it up. I've been on the flex and flex on. Neighborhood all in your eardrums. వెహికల్ని ఇక్కడ సైడ్లో పార్క్ చేసేసుకొని ముందుకు వెళ్దాం. అక్కడ కనిపించేది ఆదియోగి స్టాచ్యూ. అక్కడికి వెళ్ళాలంటే కొంచెం వాక్ తీయాలి, కాదంటే ఇక్కడ బ్యాటరీ వెహికల్స్ కూడా ఉంటాయి, అదే ఎలక్ట్రిక్ కార్స్ చిన్నగా. ఇక్కడ పార్క్ చేసేసుకొని దీని వెనకాలే ఆదియోగి స్టాచ్యూ ఉంటుంది. దానికి వెళ్ళే దారిలో ముందు అయితే ఇక్కడ చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయి. ముందు ఇన్ఫర్మేషన్ సెంటర్ కూడా ఉంది, ఏమేమి ఇక్కడ ఉంటుందని చెప్పి పూర్తిగా డీటెయిల్స్ ఉంటాయి. డైలీ షెడ్యూల్ కూడా చూద్దాం ఒకసారి. ముందుగా జాయిన్ అవర్ వాట్సాప్ కమ్యూనిటీ, రిసీవ్ ఈషా అప్డేట్స్ కోసం వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అయిపోతే అదే నెంబర్ ఎక్కడ ఉందో తెలుసుకుంటాను. డైలీ షెడ్యూల్ ధ్యానలింగ ఓపెన్ ఫ్రమ్ 6:30 to 8 PM వరకు అంట. నాద ఆరాధన 11:50 AM to 12 అంట. ఇదొకటి. ఇంతకుముందు అయితే ఓన్లీ పండుగలకు అండ్ సాటర్డే సండేలలో ఉండేది. ఇప్పుడు ఎవ్రీడే మొత్తం లేజర్ లైటింగ్ షో ఉంటుంది ఆదియోగి మీద. మామూలుగా ఈ ఈషా ఫౌండేషన్కి వస్తే ఏమేమి చూడాలో అవన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. లేడీస్కి షాపింగ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అండ్ పక్కన కొండపల్లి బొమ్మల్లాగా ఉన్నాయి ఇవి. సో అవి కూడా ఉన్నాయి. సాంబార్ వడ 30 రూపీస్ జస్ట్, కానీ కొబ్బరి నీళ్ళు మాత్రం 50 రూపీస్ అంట పక్కన అమ్ముతున్నారు. ఇదైతే ట్రై చేసి చూస్తా ఎట్లుంటుందో. ముందు సాంబార్ ట్రై చేద్దాం. ఈ స్పూన్తో వడను కట్ చేయడం అయితే ఒక డిఫికల్ట్ టాస్క్ అయినట్టు. కట్ కాదు. చాలా బాగుంది. జస్ట్ 30 రూపీస్కి అంటే మరి ఈ ప్లేస్ అంటే చాలా బాగుంది. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఎలక్ట్రిక్ కార్ట్. ఈ ఎలక్ట్రిక్ కార్ట్లో టూరిస్టులను తీసుకెళ్ళి అక్కడ దింపేస్తారు. ఆ కార్ట్ వెహికల్స్ ఇలా వెళ్తాయి, వెళ్ళి అక్కడ ముందు దాకా వెళ్ళి అక్కడ ఆపేస్తాయి. కానీ
కార్ట్లో వెళ్ళడం కన్నా నడుచుకుంటూ వెళ్తే చుట్టూ మంచి వ్యూని చూసుకుంటూ వెళ్ళచ్చు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. ఎక్కడ చూసినా కొండలు అవుతుంది చూడండి. చుట్టూ కొండలు ఇటు ఒక్క దిక్కు లేదు అంతే. మీ అందరికీ ఒక డౌట్ ఉంటుంది, అసలు ఈ ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి ఈ ఈషా ఫౌండేషన్కి రావాలంటే ఎలా రావాలని చెప్పేసి మీ అందరికీ ఒక డౌట్ ఉంటుంది. కోయంబత్తూరులో ఉన్న ఈ ఆదియోగి సెంటర్కి ఎలా రావాలని చెప్పేసి యాక్చువల్గా మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ముందు ఫస్ట్ ట్రైన్. ఈ ట్రైన్లో ఎలా అంటే మీరు మన తెలుగు రాష్ట్రాల నుంచి కోయంబత్తూరుకి చాలా అంటే చాలా ట్రైన్స్ ఉన్నాయి. సో మీరు ఎక్కడ టెన్షన్ పడకుండా ట్రైన్ బుక్ చేసుకుని కోయంబత్తూరుకి వచ్చిన తర్వాత కోయంబత్తూరు రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి జస్ట్ 30 కిలోమీటర్స్ ఉంటుంది. అదే బస్సులో రావాలనుకున్నా కూడా కొంచెం బడ్జెట్ ఎక్కువైనా బస్సులో వద్దాం అనుకున్న వాళ్ళు బస్ స్టాండ్ వరకు, కోయంబత్తూరు బస్ స్టాండ్ కూడా జస్ట్ రైల్వే స్టేషన్కి 2.5 కిలోమీటర్స్ రేంజ్లో ఉంటుంది, దూరంలో ఉంటుంది. సో అక్కడ నుంచి మళ్ళీ ఈ ఆదియోగి సెంటర్కి జస్ట్ మళ్ళీ అది 30 కిలోమీటర్స్ అవుతుంది. ఇక మీరు ఫ్లైట్లో, థర్డ్ ఆప్షన్ ఫ్లైట్లో కనుక రావాలనుకుంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది కోయంబత్తూరులో. సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి రావడానికి జస్ట్ 40 కిలోమీటర్స్ దూరం ఉంది. సో ఈ అన్నీ కూడా చూసుకున్నా కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కానీ బస్ స్టాండ్ నుంచి చూసినా కానీ 1 to 1.5 అవర్ టైంలో మనము ఇక్కడికి బస్ ద్వారా కానీ క్యాబ్ ద్వారా కానీ ఆదియోగి సెంటర్కి రావచ్చు. వీకెండ్స్లో కానీ హాలిడేస్లో కానీ బస్ అయితే చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుంది. సో మీరు అయితే కుదిరితే అక్కడ ప్రైవేట్ ట్యాక్సీ ఉంటే ట్యాక్సీ మాట్లాడుకోండి. ఒకవేళ బస్సెస్ అవైలబుల్గా ఈజీగా అనిపిస్తే బస్సెస్ అయితే క్యారీ చేయండి. ఇక్కడే అందరూ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నారు చూడండి ఆదియోగి స్టాచ్యూ తోటి. చూస్తున్నారు కదా ఆదియోగి దివ్య దర్శనం. ఇది కాస్త 7 PM ఎవ్రీడే ఆల్ ఆర్ వెల్కమ్ అని ఉంది. ఇలా లేజర్ షో ఉంటుంది. వెనకాలే ఆదియోగి ఇంత ఓపెన్ ప్లేస్లో ఇక్కడ స్టేజ్ అండ్ ఎవ్రీథింగ్ సెట్ చేస్తారు ఏదైనా పండుగల టైంలో. ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వాటర్ బాటిల్, డిస్పోజబుల్ కానీ రీయూజబుల్ బాటిల్. అందుకే ఇది రీయూజబుల్ బాటిల్ కాబట్టి మనం మామూలుగా బయట మార్కెట్లో 20-30 రూపీస్ జస్ట్ బాటిల్కి ఉంటుంది. ఆ బాటిల్ విత్ వాటర్ ఫిల్ తోటి ఇక్కడ 40 రూపీస్కి అమ్ముతున్నారు. ఇలా స్టాల్స్ ఉంటాయి. సో ఇది చాలా మంచి ఇనిషియేటివ్ అనుకోవచ్చు. ఇక్కడే బుల్లక్ కార్ట్ సర్వీస్ కూడా ఉంది చూడండి. వాటర్ కూడా అక్కడక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అవి ఎడ్ల బండ్లు అటు సైడ్ ఇటు సైడ్ కూర్చొని వెళ్ళేలా ఉంది. ఇదిగో బుల్లక్ కార్ట్ ఎక్కుతున్నాం. ఎటు కూర్చొని ఉంది కొంచెం ముందుకి ఇలా కూర్చొని ఉండే అంటే వ్యూ కూడా చూసుకునేలా ఉండేది. ఇలా ఇప్పుడు మనం ఆదియోగి స్టాచ్యూ నుంచి ధ్యానలింగం దగ్గరికి వెళ్ళాలి. జస్ట్ 10 రూపీసే టికెట్. ఇక్కడ చూడండి 3 మెంబర్స్కి 30 రూపీస్ తీసుకున్నారు. నో పొల్యూషన్, మంచి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో మంచిగా సింపుల్ అండ్ సాఫ్ట్ రైడ్ వెళ్తున్నాం. దీనికి కూడా ఇట్లా ఒక షెడ్ లాంటి దాన్ని కూడా ఎక్కడ వేస్తే బాగుంటుంది పాపం ఎండ కొట్టకుండా.
ఇదే ధ్యానలింగం ఎంట్రన్స్. దీనిలోకి వెళ్ళాలంటే ముందుగా లగేజ్ కానీ మొబైల్స్ కానీ ఉంటాయి, ఇక్కడ డిపాజిట్ చేసి వెళ్ళిపోవాలి. ఎడ్ల బండ్లతో ఇక్కడ మనం స్టాప్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి పక్కన ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ సెంటర్లో ఏంటంటే మీకు పూర్తిగా ఏ లాంగ్వేజ్ అయినా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా మంది లోపలికి వెళ్తే ఏమేమి ఉంటుంది అని చెప్పి పూర్తిగా ఇక్కడ ఫొటోస్ తోటి సహా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది సూర్యకుండ అంట, ఇది ఫర్ జెంట్స్, ఇది చంద్రకుండు, ఇది ఫర్ లేడీస్. దాని తర్వాత ఎప్పుడైతే మనం ఇక్కడ స్నానం చేసిన తర్వాత స్ట్రైట్గా మన నందీశ్వరుని దర్శనం చేసుకుని వెంబడే మనకు అక్కడ దేవి భైరవి మాత టెంపుల్ ఉంటుంది. కనిపిస్తున్న ఈ శివలింగంలోని పైన ఆకృతి చూడండి, 1 2 3 4 5 6 7 పూర్తిగా ఈ 7 భాగాలు కాస్త మన మానవ శరీరంలోని 7 శరీర చక్రాలని సూచిస్తుందంట. జస్ట్ ఏం లేదు, ఈ శివలింగం చుట్టూ కూర్చుంటేనే మనల్ని మెడిటేట్ చేసేలాగా ట్రాన్స్లోకి తీసుకెళ్తుందంట. అంత బ్యూటిఫుల్గా ఉంటుందంట. కానీ లోపల అయితే కెమెరా నాట్ అలౌడ్. దీని గురించి పూర్తిగా మనకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్లో ఎక్స్ప్లెయిన్ చేశారు భయ్య. థ్యాంక్ యూ సో మచ్. టైం 6:54 అవుతుంది. ఇక్కడ ప్రిపరేషన్స్ అన్నీ అవుతున్నాయి చూడండి. అందరు కూర్చుంటున్నారు. ఇవన్నీ స్పీకర్ సిస్టమ్స్ అన్నీ జస్ట్ వీళ్ళు అప్పులు చేసేసి ఇక్కడ పెట్టేస్తున్నారు. ఇంకొక 5 to 10 minutesలో షో స్టార్ట్ కాబోతుంది. చూడండి క్రౌడ్ ఒకటేసారి ఎంత పెరిగిపోయిందో. మార్నింగ్ అయితే అసలు పబ్లికే లేకుండే, ఆల్రెడీ క్లిప్లో కూడా చూసుంటారు. ఇప్పుడు ఈవినింగ్ అయ్యేసరికి ఎంతమంది క్రౌడ్ వచ్చారు. ఇంకా 10-15 minutes తర్వాత ఇదంతా నిండిపోద్ది అనుకుంటున్నా తెలిసి. ఇక్కడ ఎదురుగా ఒక టవర్ లాగా కనిపిస్తుంది చూసారా. ఈ టవర్ షటర్ ఓపెన్ చేస్తే అటు సైడ్ కూడా ఇంకోటి ఉంది. ఆ 2 షటర్లు ఓపెన్ చేసి ఆ పెద్ద ఆదియోగికి ఇటు అటు లేజర్ లైటింగ్ కొడుతుంది అన్నట్టు. చూశారుగా, ఈషా ఫౌండేషన్లోని ఈ ఆదియోగికి ఎలా రావాలో పూర్తిగా తెలుసుకున్నారు అనుకుంటా. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇప్పుడు జరగబోయే ఈ లైట్ షో కాస్త నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. పైన ఐ కార్డ్లో లింక్ ఇస్తాను. వీడియో అయిపోయాక వెళ్ళి చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.